श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अरुणाकरजालैरजतसावकाशाविद्रुतजभटिका पुस्तकाभीतिहस्ताः इतरवरकराढ्या पुल्लकल्हारसमस्ता निवसतु मम हृदि बालनित्यकल्याणशीला नित्यं रामस्मरणेति तथा अवधूतस्वरूपस्य श्रीरामानन्दे भारतीयतीन्द्रगुरुमहं भजे। ओम శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు ఈ భారతీయ చతుశ్శతి అనేటువంటి 400తో కూడినటువంటి గ్రంథాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకం చొప్పున మనం వింటున్నాం. ఇదంతయు కూడా మన జన్మ యొక్క మూల వృత్తాంతాన్ని ఏదైతే తెలియజేస్తుందో, మనం మన జన్మ ఎత్తినందుకు సార్థకత ఏంటి, మన జన్మకి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటి మొత్తం పైన మనకి అమ్మవారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా ఆవిడ యొక్క చిత్కళాన్యాసాన్ని మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా చూపిస్తుంది. శివుడు ఆడితే చిద్విలాస్యం, శక్తి ఆడితే చిత్కళాస్యం. కాబట్టి చిద్విలాస్యానికి చిత్కళాస్యానికి తేడా. చిత్కళాస్యం అంటే, చిద్విలాస్యం అని అంటే స్వామివారు లయం చేసుకోవడం. చిద్విలాస్యం ఆయన ఆనందపడుతూ సృష్టిని మొత్తాన్ని లయం చేసుకుంటున్నాడు. చిత్కళాస్యం అని అంటే ఆవిడ రమింపచేస్తూ సృష్టిని ఆరంభిస్తుంది పరదేవత. కాబట్టి చిత్కళాస్యానికి చిద్విలాస్యానికి తేడా. పరదేవత అయినటువంటి జగన్మాత ఈ యావత్తు జగత్తును సృష్టిస్తూ తాను తన తల్లిగా ఉంటూ భావిస్తూ కూడా కాదు, మనం భావించాలంతే. కానీ ఆవిడెప్పుడూ జగన్మాతే, ఆవిడ విశ్వజనని. కాబట్టి విశ్వానికి మొత్తానికి ఆవిడ జనని, కాబట్టి విశ్వజనని. కాబట్టి ఆవిడ ఎప్పుడూ భాసిస్తూ ఉంటుంది అలాగా. అయితే ఇవాళ శ్లోకం ఏంటనే చూసుకుందాం. కల్పితాకాలకలనా మండలత్రయరూపితా, కల్పితాకాలకలనా మండలత్రయరూపితా, తస్మాత్కాలత్రయస్థిత్వం రాజతే తవ శారథే, తస్మాత్ కాలత్రయాస్థిత్వం రాజతే తవ శారథే. భారతీ కల్పితాకాలకలనా మండలత్రయరూపతః తస్మాత్ కాలత్రయాస్థిత్వం రాజతే తవ భారతీ. ఓ భారతి, నీ పాదములు యందు కలిగిన కిరణముల వలన పుట్టిన చంద్రాగ్ని సూర్యుల వల్లనే రాత్రింమగళ్ళనియు భూత భవిష్యత్ వర్తమాన కాలాలనియు కల్పింపబడుచున్నది. ఇందువలన కాలత్రయమందు నీవు కలవని తెలియజేయుచున్నది. ఇప్పుడు బాగా గమనించాలి. భారతి, నీ పాదములందు కలిగిన కిరణముల వలన పుట్టినటువంటి చంద్ర అగ్ని సూర్యు వలనే, చంద్ర అగ్ని సూర్యులు వలనే, ఈ మూడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలియజేస్తుంది. భూతం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ మూడు కాలాలు త్రికాల బాధితం సత్యం. మూడు కాలాల్లోనూ ఎప్పటికీ ఉంటుంది. ఏ కాలానికి ఆ కాలమే సపరేట్గా ఉంటుంది. పగలంతా సూర్యుడు ఉంటాడు, రాత్రంతా చంద్రుడు ఉంటాడు. ఇక మిగతా అగ్ని ఎక్కడున్నాడయ్యా అంటే ఈ రెండిట్లోనూ అగ్ని ఉన్నాడు. అది మనం గమనించాలి. చంద్రాగ్ని సూర్య అని చెప్తున్నాడు శంకరుల వారు. సూర్యుడు ఉన్నప్పుడు అగ్ని ఉన్నాడు, చంద్రుడు ఉన్నప్పుడు అగ్ని ఉన్నాడు. మరి చంద్రుడు ఉన్నప్పుడు చల్లగా ఉంది కదా స్వామి, అగ్ని ఎక్కడుందయ్యా అంటే మనకి వెచ్చదనం వస్తుంది కదా, ఉడకబెడుతుంది కదా, అదే అగ్ని. సూర్యుడు ఉన్నప్పుడు వేడి తగులుతుంది కదా, గుచ్చుకుంటుంది కదా మన శరీరానికి, అదే అగ్ని. కాబట్టి చంద్ర సూర్యాగ్నుల వల్లనే రాత్రింబగళ్ళు అనేటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియజేస్తుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది.
సూర్యుడు ఏం చూపిస్తున్నాడు? జరిగేది చూపిస్తున్నాడు. చంద్రుడు ఏం చూపిస్తున్నాడు? జరిగింది చూపిస్తున్నాడు. అగ్ని జరగబోయేది చూపిస్తాడు. ఎందుకంటే అగ్ని ప్రేరణకర్త. మనం గమనించాలి, అగ్ని ప్రేరణకర్త. అగ్ని ఉంటేనే, ఆ చితాగ్ని ఉంటేనే మనం యజ్ఞయాగాది క్రతువులకైనా లేకంటే ఇంకొకటి వైదికమైనటువంటి కర్మలకైనా మనం హోమం చేసుకోవాలన్నా, మన అన్నం జఠరాగ్నిలో ఉండాలన్నా మనలో అగ్ని ఉంటుంది. బాహ్యంగా సూర్యుడిలో అటువంటి అగ్ని ద్వారానే అగ్ని పుట్టిస్తారు. మీకు తెలుసా, కొన్ని యాగాలు చేసేటప్పుడు మనం అగ్ని మథనం చేస్తాం కదా, అట్లా అగ్ని మథనం చేయకుండా సూర్యుడి నుంచి కిరణాల ద్వారా వచ్చినటువంటి దాన్ని భూతద్దంలో పెట్టి దాని ద్వారా వేడిని పుట్టి రగిలించి ఆ పత్తితో దాన్ని వెలిగించి దానితో యజ్ఞం చేస్తారు. మరి దాంట్లో అగ్ని ఉన్నట్టే కదా. త్రికాలాబాధితం సత్యం, 3 కాలాల్లోనూ ఉంది కానీ కనపడదు. త్రికాలం 3 కాలాలు బాధితం ఉంది, సత్యం ఉన్నదని తెలుసు మనకి, కానీ సత్యమైనటువంటిది. అటువంటి కాలములు కాల నియమము కల్పింపబడినది. ఇందువలన కాలత్రయమందు నీవు కలవని తెలియజేస్తున్నది. జాగృత్ స్వప్న సుషుప్త్యావస్థలలో జాగృతి, ఇప్పుడు మేల్కొని ఉన్నాం కదా పగలంతా, ఇది జాగృత అవస్థ. సుషుప్తి, జాగృత్, స్వప్నము, సుషుప్తి. పడుకున్నాము, స్వప్నము. సుషుప్తి, అక్కడ జాగృతంలో ఏదైతే జరిగిందో స్వప్నంలో అది వస్తుంది. స్వప్నంలో ఉన్నటువంటిది జాగృతలో ఉన్నటువంటిది సుషుప్త్యావస్థలో మనకి కనబడుతుంది. కానీ ఏదీ సత్యమైనటువంటిది కాదు. మరి స్వామి జాగృతావస్థలో ఉన్నటువంటి సత్యమే కదా అని అనుకుంటే జాగృతావస్థలో ఉన్నటువంటి సత్యమైనటువంటిది కాదు. ఇది కూడా నాశనమైపోయేటువంటిదే. మరి స్వప్నావస్థలో ఇది ప్రత్యక్షంగా నాశనమైపోతుంది, అది పరోక్షంగా నాశనమైపోతుంది. మరి సుషుప్త్యావస్థలో అసలు ఏదీ లేదు. అసలు ఇక్కడ ఉన్నది మనం చూస్తున్నాము, కానీ అక్కడ లేదు. అది అక్కడ లేనిది మనం చూస్తున్నాం స్వప్నావస్థలో. సుషుప్త్యావస్థలోనూ అసలేమీ లేదు, శూన్యం అక్కడ. కాబట్టి ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో జాగృత, స్వప్న, సుషుప్త్యావస్థలలో భూత, భవిష్యత్, వర్తమానాల కాలాల్లో కూడా అదే ఉంది. ఈ 3 కాలాల్లోనూ ఏదైతే ఉందో అదే పరదేవత. ఎక్కడ లేదు. మన శ్లోకాల్లో చెప్పుకున్నాం, అమ్మ నీ నుంచి వచ్చినటువంటి యొక్క చంద్ర సూర్యాగ్ని కిరణముల చేతనే యావత్ జగత్తు ప్రసరింపబడుతుంది, వెలుగునిస్తుంది అని చెప్పింది. మరి పరదేవత అయినటువంటి జగన్మాత ఉంది కాబట్టి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ సర్వ జగత్తులోనూ తాను అణువణువయ్యి ఉన్నటువంటి పరదేవతను మనం కనుక్కోవాలంటే ఈ 3 కాలాల గురించి మనకి తెలిసి ఉండాలి. జాగృత, స్వప్న, సుషుప్త్యావస్థలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 కాలాల గురించి మనకు తెలిసి ఉంటేనే ఆ పరదేవత 3 కాలాల్లోనూ స్థిరంగా భాషిస్తున్నది ఉన్నది అని మనకు తెలుస్తుంది. కాబట్టి అది తెలుసుకోవడానికే మనకి ఇంత తపనంతా కూడా. ఇప్పుడు పగల్లో నువ్వు ఉన్నావు, ఒక పని చేసావు, ఈ పగలపూటంతా మనం పారాయణం చేసాం. స్వప్నంలో కూడా మనం పారాయణం చేస్తున్నాం, కానీ ఇది వాస్తవమే చేసింది, కానీ అది అవాస్తవమైనటువంటిది. వాస్తవికమైనటువంటిది అక్కడ అవాస్తవికం. సుషుప్త్యావస్థలో అసలు అది లేనే లేదు, అది అసత్యం. కాబట్టి ఈ 3 అవస్థల ఇది అవస్థాత్రయం అంటారు దీన్ని. ఈ అవస్థాత్రయంలో ఏదైతే ఉండి లేదనిపిస్తుందో, లేనిది ఉందనిపిస్తుందో, అసలు ఏమీ లేదనిపిస్తుందో ఆ 3 యొక్క స్వరూప సారూప్యమే పరదేవత యొక్క స్వరూపము. దీన్ని మనం గమనించాలి. ఈ 3 కాలాల్లోనూ ఎప్పుడూ భాషిస్తూ ఉంటుంది పరదేవత. ఇప్పుడు ఎవడొచ్చినా రాకపోయినా సూర్యుడైతే వస్తాడుగా, ఎవరు వచ్చినా రాకపోయినా చంద్రుడైతే వస్తాడుగా, జగత్తును వెలుగైతే ఇస్తున్నాడుగా. మరి అక్కడ పరమాత్మ ఎందుకు లేదు? ఆ 2 వాళ్ళిద్దరి రూపంలో ఉన్నటువంటిది పరదేవతను మనం చెప్పుకున్నాం కదా. మరి అటువంటప్పుడు ఎవరితో పని ఏముంది? పరదేవత అయినటువంటి జగన్మాత ఆ వ్యవస్థని ఆ అవస్థలో 3 అవస్థాత్రయంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది తెలియజేయడానికే పరదేవత మనకి ఈ శ్లోకంలో మనకి ఇంత వివరంగా మనకు చెప్పింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అదొకటే. ఎందుకంటే ఎప్పుడైతే మనం జ్ఞానంతో మనం విచక్షణతో కూడి మనం చేస్తామో అది ఫలిస్తుంది.
అజ్ఞానంతో కూడి మనం ఏదైతే మనం పనిచేస్తామో అది ఫలించదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో చేస్తేనే జ్ఞానం లభిస్తుంది. భగవద్గీతలో అదే చెప్పాడు పరమాత్మ. తాపత్రయాలను మనం మలుచుకోవాలి. తాపత్రయాన్ని మనం మలుచుకోకపోతే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించదు. మనకు తాపత్రయాలు పుడుతూనే ఉంటాయి. ఆ తాపత్రయం పుట్టినప్పుడల్లా కామ్యం వస్తూనే ఉంటుంది. కోరికకి ఇంక అడ్డు ఆపు అనేది ఉండదు. ఆ కామ్యాన్ని నిలదొక్కుకోవాలి అని అంటే నిజమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నానంటే ఆ కామ్యం స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. నువ్వు ఇంకా ఇంత సాధన చేస్తూ కూడా నీలో ఇంకా జుగుప్సాకరమైనటువంటి ఆలోచనలు, జుగుప్సాకరమైనటువంటి కోరికలు, ఆలోచనలు ఇవన్నీ పుడుతున్నాయి అని అంటే దేనివల్ల పుడుతున్నాయి? నీ సాధనలో తప్పు ఉంది. నువ్వు చేస్తున్నటువంటి సాధనలో తప్పు ఉంది. నువ్వు కరెక్ట్ అయినటువంటి దారిలో వెళుతున్నటువంటిప్పుడు పరదేవత నిన్ను సదా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అది గమనించాలి. సాధనాత్రయ వ్యవస్థలో మనం ఏదైతే చేస్తామో దానివల్లనే మనకి జ్ఞానం వస్తుంది. ఇక్కడ జ్ఞానం అనేటువంటి జ్ఞాన సముపార్జన ఎలా చేస్తుందయ్యా అనంటే మనం ఎంత కష్టపడితే అంత. ఒకసారి శ్రీకాళహస్తి దేవాలయం కడుతున్నారట. శ్రీకాళహస్తి దేవాలయం కడుతున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఒక మహారాజు ఆ దేవాలయాన్ని కట్టిస్తున్నాడు. కానీ ఆ మహారాజు దగ్గర డబ్బు లేదు, డబ్బు అయిపోయింది. అతనికి బాధ వచ్చింది. అయ్యో, ఇంత దేవాలయం ఇంత బాగా కట్టించాను, ఇంకొంచెమే కదా కొరవ ఉంది, ఈ కొదవ కూడా కట్టించేస్తే దేవాలయం పరిపూర్ణం అయిపోతుంది కదా, ఎందుకు ఈశ్వరుడు నాకు ఇంత క్షోభ పెట్టాడు అని బాధపడుతున్నాడు. అయితే బాధపడుతుంటే కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా ఈశ్వర, నేను నీకోసమే కదా నేను ఎంత కష్టపడుతున్నాను,